సంక్రాంతి పండగకి ఊళ్ళకి వచ్చే వారికి రోడ్లు అందంగా కనిపించాలి. రోడ్ల విషయమై ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉండకూడదు. సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సంయుక్తంగా చెప్తున్న మాట. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు రాష్ట్రంలోని రోడ్ల విషయమై ప్రత్యేకమైన బాధ్యత తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల దగ్గర నుంచి చిన్న చిన్న పట్టణాలు అలాగే నగరాల్లో కూడా రోడ్లు అత్యంత సుందరంగా మారుతున్నాయి. అసలంటూ రోడ్లు లేని గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లు వేస్తున్నారు. వైసీపీ హయాంలో రోడ్లంటేనే ప్రజలు హడలిపోయారు. బటన్ నొక్కుడు రాజకీయాలతో ప్రజల్ని ఇంటికే పరిమితం చేయాలని వైసీపీ అనుకున్నా రోడ్ల మీదకు రాకుండా ప్రజలు ఉండడం సాధ్యం కాదు కదా. రోడ్ల మధ్యలో అక్కడక్కడ గుంతలు కాదు, గుంతల మధ్యలో అక్కడక్కడ రోడ్లు అన్నట్టు వైసీపీ హయాంలో రోడ్ల పరిస్థితి ఉండేది. ఆ రోడ్ల మీద వెళ్లే వాహనాలు, ఆ వాహనాల్లో ప్రయాణించే ప్రజలు నరకయాతన పడ్డారు. గడిచిన 5 ఏళ్లలో చాలా ప్రాణాలు పోయాయి. కొందరు అంగవైకల్యానికి గురయ్యారు. చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో గుంతల రోడ్లు సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఇదిగో రోడ్లు, అదిగో ఖర్చు వేల కోట్లు అని ప్రకటనలకే పరిమితమైపోయింది వైసీపీ సర్కారు. డబ్బులు పోయాయి, రోడ్లు మాత్రం బాగుపడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొన్ని చోట్ల రోడ్ల మీద గుంతలు పూడుస్తున్నారు. చాలా రోడ్లను పునర్నిర్మిస్తున్నారు. కొన్ని కొత్త రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అంటేనే అభివృద్ధికి మార్గాలు. అందుకే రోడ్ల మీద కూటమి సర్కార్ ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖల పరిధిలో రోడ్ల విషయమై పెడుతున్న శ్రద్ధకి ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.